జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను మీ రాజేశ్వరిని. ఈరోజు ఛత్తీస్గఢ్ భిలాయ్ కుర్సీపార్లు రామాలయం వచ్చాను. ఈ రామాలయం నా బాగా చిన్నప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు రావడం అయింది. చాలా సంవత్సరాలకి మళ్ళీ ఈ అదృష్టం నాకు కలిగింది సీతారాముల కళ్యాణం చూడడానికి. చిన్నప్పుడు వచ్చానంటే ఈ దేవాలయంలో కళ్ళు తిరిగి పడిపోయాను, అందుకే మళ్ళీ రాలేదు. ఇదే మళ్ళీ చాలా రోజులకి చూసే అదృష్టం కలిగింది. చివరి వరకు ఉంటును. పూజారి గారు ఉన్నారు కదా, అప్పుడు ఆ రోజుల్లోన వాళ్ళ నాన్నగారు కళ్యాణం జరిపినప్పుడు చాలా రష్గా ఉండేది. ఇప్పుడు బాగా తక్కువగా ఉన్నారు. ఈ దేవాలయంలో అందరూ తెలుగు కమిటీ ఉంది కాబట్టి ఎక్కువ శాతం తెలుగువారు మాత్రమే వస్తారు. హిందీ వాళ్ళు చాలా తక్కువగా. అమ్మవారి మంగళసూత్ర ధారణ అవుతుంది. గట్టి మేళం చెప్తున్నారు మంత్రాలు. మాంగళ్యం తంతునామేన మమ జీవన ఏతున ఏదో మంత్రం చదువుతున్నారు పండిత్ గారు. ఫుల్ వీడియో కాబట్టి మ్యూట్లో పెట్టడం అయింది. అప్పుడు బాగా రష్గా ఉండేది. లైన్లోనే నాకు కళ్ళు తిరిగేసాయంటే ఆలోచించండి, అంత రష్గా ఉంది. ఇప్పుడు బాగా తక్కువ. మాంగళ్య దారుణం అయిపోయింది. ఈ కలియుగంలో కూడా మనకి ఎంత అదృష్టం కలిగింది సీతారాముల కళ్యాణం చూడడానికి. ఇక్కడ ప్రతి సంవత్సరం జరుపుతారు. వీళ్ళ నాన్నగారు చాలా బాగా చేసేవారు. అతను ఏజ్ అయిపోగానే మరి ఇప్పుడు లేరు. వాళ్ళ తర్వాత వాళ్ళ వంశీయులు. సీతారాములకి ముందు ప్రార్థించుకోండి. పానకం ఇచ్చారు. పానకం అది బెల్లం నీరుతో చేశారు. ఎందుకు ఫస్ట్ టైం పానకం బెల్లం నీరు తాగాను. వినాయకునికి ప్రార్థించుకోండి. పూర్తిగా పసుపుతో చందనంతో నింపేస్తున్నారు. పక్కన చిన్న శివాలయం ఉంది. ఇక్కడ తెలుగు బ్రాహ్మణ్స్ ఉన్నారు ఈ దేవాలయంలోన. గంట ఊగుకొనే ఉంటుంది. నందీశ్వరుడు ప్రార్థించుకోండి. పక్కన నవగ్రహాలు ఉన్నాయి, కానీ నవగ్రహాలకి వీడియో తీయాలంటే కొంచెం భయం వేసింది. ఎందుకంటే ఎప్పుడు నవగ్రహాలకి కదిలించకూడదు కదా, అది భయం వేసి ఆ వీడియో తీయలేదు. నాకెందుకు బాగా అనిపించలేదు. ఇక్కడ దేవాలయంలో ఈ గజస్తంభము ప్రతి దేవాలయంలో పెట్టుండ్రు. ఇక్కడ ఈ దేవాలయంలోనే ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. ముందు మనట్లో హనుమాన్ మందిర్ పెట్టాం కదా, అక్కడ లేదు. ఏదో ఒక దేవాలయంలోనే ఉంటుంది. ముందు ఈ దేవాలయం చాలా కళగా ఎక్కువగా ఉండేది. భక్తులందరూ వెళ్ళేవారు. ఇప్పుడు బాగా తక్కువైంది. ఇప్పుడు దేవుడి పూజలోన ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పండితులకు చేసేస్తున్నారు. ఎందుకంటే తలంబ్రాలు బియ్యం వేసినప్పుడు ఆ పండిత్ గారు మనకి ఇస్తారు కదా శిరస్సు మీద వేసుకోవడానికి. ఇప్పుడు ఏంటి, వాళ్ళే తీసేసుకుంటున్నారు. ముందు అలా ఉండేది కాదు. పూజ మొత్తం అయిన తర్వాత తలంబ్రాల బియ్యము ఆ పండిత్ గారు ప్రతి ఒక్కరికి కొంచెం కొంచెంగా ఇచ్చారు. అది శిరస్సు మీద వేసుకొని ఇంట్లో బీరువాలో పెట్టేవారు. ఇప్పుడు ఏంటంటే పిడుకులు తీసేశారు. బాగా నచ్చలేదు ఆ విషయం.
ఎందుకంటే పూజారులకి అంత ఇబ్బందిగా పెట్టకూడదు. ఈళ్ళు చదివింపున కార్యక్రమం అయింది. ఎంత అదృష్టం కదా! సీతారాములకి ఈళ్ళు చదివించిన కార్యక్రమం. నాకు బాగా సంతోషం అనిపించింది. బ్రహ్మముడి వేయడాని కోసము అది పెడుతున్నారు. పసుపు గుమ్మ ఇవన్నీ కట్టేసి వేశారు. బ్రహ్మముడి అని సీతారాములకి. అక్కడ అంతా కళ్యాణం అవుతుంది. మొబైల్ చూడడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. నాకు అనిపించింది. ఎందుకంటే పండితులు అంతా పూజ చేసి మనం అంతా వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. విగ్రహాలు కదిలించి అంత ఇబ్బంది పెట్టారు. అయినా చివరి వరకు అతను చిరునవ్వుతోనే పూజ చేశారు. దేవునికి హారతి ఇస్తున్నారు. పూజ మాత్రం చాలా బాగా చేశారు. మొత్తం ఎక్కువ శాతం ఇక్కడ తెలుగువారే మొత్తం వచ్చున్నారు. హవన కార్యక్రమం అవుతుంది. చాలా పెద్ద మండపం కదా! సీతారాములకు ఎంత జనం వచ్చినా అయిపోయింది. పర్వాలేదు, భక్తులు చాలా జనం వచ్చారు. ప్రతి సంవత్సరం మా అమ్మగారు వచ్చారు. ఈ సంవత్సరం మా అమ్మ హెల్త్ కొంచెం బాగాలేకపోగానే వెళ్ళలేదు. కానీ ఈ సంవత్సరం నాకు అదృష్టం కలిగింది మీ అందరికీ వీడియో చూపించడానికి. హవన్ అయిన తర్వాత తలంబ్రాల బియ్యం తీసుకొని ఇది చేశారు. నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎన్ని వీడియోస్ పెడుతున్నాను. కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా ఉంది ఏంటని. మొబైల్స్ కూడా ఒక చిన్న విషయం అక్కడ నాకు నచ్చలేదు బాగా. ఏంటంటే అక్కడ గోవిందనామాలు చదువుకుంటుంటే కొంగు వదిలేస్తున్నారు. వాళ్ళు భక్తి శ్రద్ధలతో తను చదువుకుంటుంటే కొంగు తన బుర్రకు తగలడము, కాళ్ళు తగలడము, సెల్ఫీలు తీసుకోవడం కొంచెం చూసుకోయండి. ఎందుకంటే వాళ్ళు చదివేది దేవుడి నామాలు కాబట్టి. సెల్ఫీలు తీసుకోయండి, వద్దన్నాను. కొంచెం దూరము చుట్టుపక్కల ఉన్నారా లేదా అని చూసుకోయండి. దేవుడి విగ్రహాలు పట్టేయడం ఇలా చేయకూడదు. ఎంత భక్తి శ్రద్ధలతో పండిత్ గారు పూజ చేస్తారు. భోజనాలు ప్రారంభమయ్యేవి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఎంత పెద్ద ఉన్న వాళ్ళైనా లేనోళ్ళైనా అందరు కింద కూర్చొని తింటారు, పెడతారు. టేబుల్స్ అవేం లేవు. భోజనం చాలా టేస్టీగా ఉన్నాయి. హల్వా పెట్టారు, జీరా రైస్,